గ్లామర్స్ గాడుతుంటరా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోతామని. ఛీ, 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 ఛీ. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు నిన్న ఇట్రా. టీచర్ కమింగ్. బా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా క్లాస్ లో ఫస్ట్ అంటగా. అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఓకే కమ్ ఆన్ గో టు ది క్లాస్. కుట్టిన దెబ్బ. ఏంట్రా పాము ఇక్కడ కూర్చున్నావు? ఊరుగానే వెళ్ళేసిందా? జీపొత్తే చూవేద్దామని. జీపా? జీపొత్తే చూవేస్తావా? ఎవడ జీపురా? అదే ఎంఆర్ఓ గారు జీపు. ఆయన వస్తే వెల్కమ్ చెప్పి ఎంట పెట్టుకురమ్మని చెప్పారు మా అయ్యగారు. వెల్కమ్ చెప్పడానికి ఎల్బోటుగా వచ్చావా? దండగాని బొకే కానీ తీసుకురావాలిగానే. ఎందుకు? జీపొత్తాడని జోలనే కదా. రేయ్ ఎంఆర్ఓ అంటే చాలా పెద్ద ఆయన రా. ఆయన రాగానే జువ్వేసామనుకో అది కాస్త తుస్సుమంది అనుకో మన ఊరు పొరు కూడా తుస్సుమంటది. అందుకని ఇది పేలతో లేదు, ఒకసారి జువ్వేసి చూద్దాం. అలా ఎలా కుదురుతుంది? జీపొత్తేనే జువ్వేయాలి. జీపు రావాలా జువ్వేయాలా? పెద్ద పెద్ద నక్సలెట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలలేదు. అవును. ఇప్పుడు ఇది పేలుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అక్కర్లేదు, ఇవే రామచంద్రాపురం నుంచి వచ్చిన జువ్వలు. నిప్పు తగిలితే చాలు చేతిలో ఉండవు. అవునరా మీ బోగరాజు గడు బొర్రే బొర్రా మాకు లేదులే. వాగరాజు గారు కోడి కట్టే లోపే పోలీసులు వచ్చారంటారా బాబోయ్. ఏ బాగరాజు మన డాడీ వదిలేసావేంటి? దాన్ని వదిలేసిన పర్లేదు, నేను వదిలేస్తే ఎవడొకళ్ళు అక్కుపోతాడు. ముందే పరిగెట్టేస్తాడు యోజన. పరిగెత్తండి ఈ జువల పాలన జువలకు ఇరిగాడు సత్తిగాడు వెంకటేశ్వర గాడు వీళ్ళందరూ దూకేనే దూకలేదా? దూకుతా జై బజరంగ్ బలి. గౌరీ నీ బుక్ లో ఏం రాశాడు? మనిషిగా పుట్టినందుకు ఆనందించు, మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. ఎవరు? నీ బుక్ లో ఏం రాశాడే? నేత్రదానం చేయండి, వేరొకరికి వెలుగునివ్వండి. ఏం హ్యూమానిటీ, సచ్ ఎ గ్రేట్ హీరో. యా. ఎవరు? నీకు చెప్పాలా? జయ నీ బుక్ లో ఏం రాశాడే? ఎవరంటే చెప్పరేంటండి? చిరంజీవయ్య అరకులో షూటింగ్ గట్ట వెళ్తున్నాడు, మాకు కనిపించాడు, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అన్ని చెప్పాలా నీకు డీటెయిల్ గా? చిరంజీవా? చిరంజీవి అంటో అన్నా బాబు ఏమైంది? చిరంజీవి వచ్చాడంట. ఆగు, నువ్వు గుడ్డోడివి కదా, నువ్వేం చూస్తావా? అంటే ఆయన కళ్ళ బ్యాంక్ ఉన్నాడు కదమ్మా, 2 నెత్తలు నొక్కుందామని.